ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రూపాయి కూడబెట్టి భూమిని కొనుక్కుంటూ ఉంటారు. వ్యవసాయదారులు అనుకోండి, పొలం కొనుక్కుంటారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ముక్కను కొనుక్కొని వ్యవసాయమే కదా వాళ్ళకి ఆధారం, ఏదో పంట పండించుకోవటం చూస్తారు. సామాన్యులు ఏం చేస్తాము? భూమిని కొనుక్కోవాలని ఆలోచిస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్థిరాస్తి ఎప్పుడు కూడా మంచిదే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన తాతల నాడు వందల రూపాయల ఖరీదుల్లోనే ఉన్నవి ఈనాడు కోట్లల్లోకి వెళ్ళిపోయినాయి. అవును, రియల్ ఎస్టేట్ చాలా భూమిలో ఉంది. చాలామంది ఇదే ఆలోచన చేస్తారు. ఎక్కడో చోట 1,50,000కో 2,00,000కో సైట్ వస్తుందంటే 10 ఏళ్ల తర్వాత అయినా పెరుగుతుందని భావిస్తాం. మనం ఇవాళ ఈ సంవత్సరం 2 lakhsకి కొన్నది ఒక 10 ఏళ్ల తర్వాత 60-70 లక్షలో వచ్చిందనుకో, ఈ 1-2 లక్షల్ని నువ్వు బ్యాంకులో పెట్టు, ఎక్కడ పెట్టినా అలా పెరగదు కదా. అవును, 60 వద్దు కొని 20 లక్షలైనా 20 అయింది. 2 లక్షలు పెట్టుకున్నావు, 20 అయింది. అయినా చాలా ఎక్కువే కదా. అయితే ఏంటంటే ఇది వరకు ఎలా ఉండేది ఆలోచన, వ్యవసాయదారులు అయితే ఇంకో ఎకరం, ఇంకో చిలక, ఇంకో ముక్క కాస్త యాడ్ చేసుకుని వ్యవసాయాన్ని పెంచుకునేవాడు. అది మనకు అన్నం పెడుతుందని. ఇప్పుడు అన్నం పెట్టే రైతులు కూడా పొలాల్ని రియల్ ఎస్టేట్కి అమ్మేసుకునే స్థితిలోకి వచ్చాం మనం. వ్యవసాయాలు తగ్గిపోయి రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. ఎలాంటి వాడైనా ఒక చిన్న సైట్ కొనుక్కుంటే కష్టపడి, దీన్ని రకరకాలు వచ్చినాయి మెథడ్స్ ఇప్పుడు కొనుక్కునేందుకు. ఇన్స్టాల్మెంట్లో నెలకు 10,000, 8,000, 5,000 కట్టి మెల్లిగా 2-3 ఏళ్లకు ఆ సైట్ మనది అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు ఇంకా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గినా ఇప్పుడు కూడా ఉంది. అయితే నమ్మటం, జాగ్రత్తగా కొనుక్కోవాలి. నమ్మకం ఉండద్దు. మనం డబ్బులు కట్టాక వాళ్ళు బోర్డు ఎత్తేస్తే ఆ భయాలు ఉంటాయి. అవును, ఆల్రెడీ 4-5 వెంచర్లు చేసి ఉన్న వాళ్ళని చూసుకుంటే చిన్న అమౌంటే అయితే అది మన శక్తిని మించనిది అయితే గనక ఈ స్థలాలు కొనుక్కోవచ్చు. ఇది ఒక ఇల్లుండి, ఒక చిన్న ఇల్లుండి ప్లస్గా ఇది చేయటం, ఇది పిల్లల భవిష్యత్తుకో, చిన్నపిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళకో, మగపిల్లల చదువులకో, లేదా మగ ఏ పిల్లల పెళ్ళిళ్ళకైనా అందరికీ చదువులు కావాలి. ఇప్పుడు చదువులు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇలా మదుపు పెట్టడం, పొదుపు చేయటం, దీన్ని ఈ రకమైన జాగ్రత్త చేయటం పాతకాలం నుంచి చేసేదే. ఇప్పుడు మెథడ్స్ మారినాయి. మన తాతల నాడు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు మెల్లిమెల్లిగా 1 ఎకరం పెంచుకుని పిల్లలు మనవలు వచ్చేసరికల్లా బాతకు 30 ఎకరాలు చేసుకున్న వాళ్ళు లేరు, ఉన్నారు. 1 ఎకరం ఉన్నవాడు కూడా 4 ఎకరాల ఆసామి అయిన రోజులు చూసాం మనం. ఇది మంచి పద్ధతే. స్థిరాస్తిని ఏర్పరచుకుంటే మనకి ఉంటుంది. సడన్ గా కావాలంటే ఆ భూమికి కాగితాలు తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు. అవును, పెట్టుబడి ఎక్కడికి పోదంటారు, ఎక్కడికి పోదు. కాబట్టి ఆ రోజున పాతకాలంలో మన తాతలు ఎట్లా చేశారో ఇప్పుడు కూడా మనం అలా చేయొచ్చు. అయితే మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకో, సాధారణంగా ఇళ్ళకి పెట్టే డబ్బులు కొంచెం డెడ్ ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర ఒక సైట్ ఉంది, మనం 15-20 లక్షలు ఓపిక పెట్టి ఇల్లు కట్టుకున్నాం, మనం ఉన్న నాళ్ళు ఉంటాం. ఇంటికి ఏమి రేట్ ఇవ్వరు చేయాలి. అవును, స్థలానికే రేట్ వస్తుంది. ఇంటికి ఎంత పెట్టినా అది నిజంగా వేస్టే. కాకపోతే అపార్ట్మెంట్లు లాంటివి అనుకో, 10-15 ఏళ్ల నాడు 4-4 లక్షలకే ఇళ్ళు అపార్ట్మెంట్లు వచ్చేసేవి. ఇప్పుడు మినిమం 50 lakhs లేకుండా లేనే లేవు. 50 నుంచి మనం 2 కోట్లు 3 కోట్ల రూపాయల అపార్ట్మెంట్, 4 కోట్లవి కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. కోట్లు అంటే అవేమిటో అసలు చాలా సింపుల్గా ఉంది. మనం 25-30లో ఇల్లు కావాలంటే పూర్తిగా అవుట్స్కట్స్లో ఎక్కడో దొరుకుతుంది. చిన్న ఊళ్ళల్లో అపార్ట్మెంట్లు దొరుకుతాయి. అపార్ట్మెంట్ అనగానే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇందులో నుంచి మనకేం మిగ రాదు భూమి. అవును, అన్డివైడెడ్ షేర్ ఏదో చెప్తారు, UDS అంటారు, అన్డివైడెడ్ షేర్. ఆ UDS ఎంత వస్తుంది? ఓ 50 గజాలు, 60 గజాలు, 55 గజాలు వస్తుంది. దాని మీద వచ్చే రెంట్ మనకి ఏదైనా ప్లస్ అవ్వచ్చు. లేదా మనం అక్కడ ఉన్నామనుకో, అదొక పోనీ సొంత ఇంట్లో ఫ్లాట్లో ఉన్నాము అని. ఇవన్నీ కూడా ఏంటంటే 4 క్రోడీకరించుకుని ఆలోచించుకుని పెట్టుకోవాలి. దాని మీద మనం ఇళ్ళకి ఒక 7-8 వేల రెంట్లో మనకి ఇళ్ళు దొరికేటప్పుడు నెలకి మనం 20,000 కట్టాల్సినంత లోన్ తీసుకుని ఫ్లాట్లు కొనుక్కోకూడదు, కొనకూడదు. తెలివిగల పని కాదు. 7-8 వేలు మనం రెంట్ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నప్పుడు నెలకు ఒక 5-6 వేలు పైన పెట్టగలిగితే ఏదైనా భూమి మీద మదుపు పెట్టుకోవచ్చు. భూమి అమ్మేసుకుని మనం ఇల్లు కొనుక్కోవచ్చు. చాలా మంది చేస్తారు ఇట్లాగే. ఈ ఐడియాలు జనరల్గా అందరికీ తెలిసినవే. సాధారణంగా అసలు ఇది తెలియని వాళ్ళు ఇప్పుడు అసలు లేనే లేరు. కాకపోతే ఒక ఏజ్ వచ్చాక ఇలాంటి పనులు చేయడానికి కొంచెం బెదురుగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయ్యాక
అప్పుడు ఇంకా చేయలేకపోతారు కదా, అవును. పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అని దగ్గరకు వచ్చేస్తాయి. ఇది కొంచెం పిల్లల చిన్నతనంలో అబ్బాయిలు అమ్మాయిలు యంగ్స్టర్స్గా ఉండి ఉద్యోగాలు మొదలుపెట్టిన కొత్తల్లో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్ అవసరాలకి తప్పకుండా స్థిరాస్తిని ఏర్పరచుకోవచ్చు. ఒకడికే 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసుకుంటామనే వాళ్ళు ఉన్నారు, మనకు కనపడుతున్నారు కదా కామందులు, భూస్వాములు. అలా కాకుండా ప్రతివాడు తనకంటూ ఒకటి ఏదైనా ఏర్పరిచి పెట్టుకుంటే సడన్గా మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, మన పిల్లల చదువులకో పిల్లల పెళ్ళిళ్ళకో ఏ అనారోగ్యాలు వచ్చినప్పుడు, లేదా మన తర్వాత తరాలకి కొంత హెల్ప్గా ఉంటుందనో తప్పకుండా చేయొచ్చు. దీనికి ఏంటంటే ప్రధానంగా మనం ఎక్కడ ఉంటామో ఏరియా సర్వే ఒకటి చేయాలి కొనుక్కునే ముందు. అవును. ఏ ఏరియాలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ పెరిగే అవకాశం ఉంది, లేదా కొనుక్కుంటే మన పిల్లలకి రేపొద్దున ప్లస్ అవుతుందా. పిల్లలకి ప్లస్ అవ్వాలి కదా, వాళ్ళకి ఆ వైపు ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళు దీన్ని ఉంచుకోగలరా. వ్యవసాయ భూముల్లోకి వెళ్ళి చిన్న చిన్న వ్యవసాయాలు చేయాలని సరదా పడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అవును. మనం అది చేయగలమా, మన తర్వాత పిల్లలు దీన్ని చేయగలుగుతారా, మనతో పాటు ఇంకెవరైనా చేయటానికి దొరుకుతారా, ఇలాంటివి సర్వే చేసి దిగండి. చాలామంది పాపం తెలివి తక్కువగా ఏంటంటే ఏదో తొందరపడతారు, ఈ ఫోటోలు అవి చూస్తారు జయ బాగా మోసపోతారు పాపం. మోసపోతారు, డబ్బులు వృధా చేసుకుంటారు. నలుగురు స్నేహితులను అడగకుండా, నలుగురు చుట్టాలకి చెప్పకుండా, భార్యతో బాగా డిస్కస్ చేయకుండా, కలీగ్స్ తోటి మాట్లాడకుండా దిగద్దు. ఒకళ్ళు ఎవరైనా పట్టుకొచ్చి మనకి చూపిస్తే మనం ఒక 10 మంది కొలీగ్స్ కలిపి కొనుక్కున్నాం అనుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం 10 మంది ఉంటాం కనీసం ఫేస్ చేయగలుగుతాం. ఒక్కోసారి 10 మంది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా 1% ఉంటుంది, కానీ కనీసం మనకు ఒక తోడు ఉంటుంది. నమ్మకండా అంటే తొందరగా నమ్మేసి ఈజీగా బుట్టలో పడి ఫోటోల భ్రమలో పడి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో సినిమాలో చూసిన ఏకాంతపురం అని, ఏకాంతపురం అక్కడ ఒకే ఇల్లు ఉంది, ఇప్పటికీ ఒకే ఇల్లు 30 ఏళ్ల తర్వాత కూడా. అంతే. అలాంటి వాటికి వెళ్ళొద్దు. ఇలా వెంచర్స్లోకి వెళ్ళేటప్పుడు మన వాళ్ళ నలుగురిని కనుక్కోండి. ఆల్రెడీ అక్కడ కొన్న వాళ్ళకి వాళ్ళ సంగతులు కనుక్కోవటం, సర్వే చేసి బాగా కనుక్కుని అప్పుడు మదుపు పెట్టండి ఎక్కడైనా సరే. కానీ ఇలా మదుపు పెట్టడం ఎప్పుడు కూడా చాలా మంచిదే. మనకేంటంటే జీవితం మీద ఒక భరోసా ఉంటుంది, ఇది మన వెనకాల ఉందన్న దన్నం. నాన్న ఉంటే ఎట్లా దన్ను ఉంటుందో భూమి ఉంటే కూడా అలాంటి దన్ను ఉంటుంది. అది ఎంత చిన్నదైనా సరే మన శక్తిని అనుసరించి, అంతే మన శక్తి అనుసారం కదా. ఓ ఇల్లు, భూమి, బంగారము ఎక్కువ భరోసానిస్తాయి. ఇప్పుడు బంగారం కొనలేని స్థితి వచ్చింది, భూమి మనం పర్వాలేదు నిదానంగా ప్రయత్నం చేసుకుని ఏదో కాపీగా ఏర్పరచుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రపంచం అంతా పెరిగి పెద్దదైపోతుంది. వరకు హైదరాబాద్ సిటీ కొంతే ఉండేది, ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడెక్కడికో బెంగళూరు దాకాను మహారాష్ట్ర దాకా అట్లా విస్తరించి వెళ్ళిపోతుంది కదా. సో దూరంగా కూడా కొనుక్కోవచ్చు, బట్ కొంచెం చూసుకుని మన డబ్బులు వృధా కావు అన్న నమ్మకం వచ్చాకే దిగితే మంచిది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చెయ్యి.